డాక్టర్ గారు ఏమన్నారా? ఆయనకి స్పృహ రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతున్నారమ్మా. ఆయనకేం పర్వాలేదమ్మా. దురదృష్టం భావం తీసుకెళ్లిపోయింది. నాన్నగారు మాత్రం 4 రోజుల్లో మన మధ్య ఉంటారు. ఆసుపత్రి పెద్దదిగానే ఉంది, కొంప తీసి బతికేస్తారేమోనయ్యా. మాధవయ్య గారు, నాన్నగారికి కొంత మెరుగైన తర్వాత నేనే స్వయంగా బాంబే వెళ్లి మన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అందించిన రామ్షా బ్రదర్స్ కలవాలనుకున్నాను. అవును కళ్యాణ్, అన్ని విషయాలు స్వయంగా నువ్వే చూసుకోవడం మంచిది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి. అది ఇప్పుడు ఇటు బొంబాయి వెళ్ళి రామ్షా బ్రదర్స్ ని కలిశాడంటే ఆడికి మనకి ఉన్న లింకులు బయటపడిపోతాయి. దాంతో నీకు ఊరి నాకు జైలు. ఇదెవడండి బాబు, పెద్దానికి అపశకునం మాట్లాడతాడు. అందుకే ఆడికంటే ముందు విమానంలో మనం బొంబాయి వెళ్ళిపోయి. బాబు విమానం అంటే నాకు భయం బాబు. అయినా సరే బాబే, ఒక్క టాక్సీ కూడా కనపడదేంటి? టాక్సీ టాక్సీ బాయ్. ఇదేంటయ్యా ఆపినట్టు వెళ్ళిపోతున్నాడు? బొమ్మాయిలో అంతే, బొమ్మాయిలో అంతే. ఆటో ఆటో ఆటో! బాబీ, మారువేషం వేసుకుని మనకంటే బాస్ ముందు వచ్చేసాడంటావా? వచ్చేసాడు, అందులో డౌట్ లేదు. తప్పుకో. సవారీ చాహియా యా నహీ? నన్ను రక్షించండి బాబు, ఇందులో నా తప్పేమీ లేదు. నేను వద్దు 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 అంటుంటే బొమ్మాయిలో నన్ను తీసుకొచ్చాడు బాబు. నిజం బాబు, నిజం బాబు. మీరు తెలుగోళ్ళా ఏంటి? బాంబే దిగారు, పనేంటి? అయితే బాబు నువ్వు పేరు జనార్దన్, అందరూ ముద్దుగా జానీ అంటారు. పుట్టింది అమలాపురం, పెరిగింది హైదరాబాద్, బతుకుతుంది బాంబేలో. అవును, ఇంతకీ మీదే ఊరు? మాది చెప్పక్కలా మీ ఫేసులు చూసాను తెలుస్తుంది. ఆమదాల వలసని. అవును, ఎక్కడ దిగాలి మీరు? మామూలుగా ఉండే హోటల్కి తీసుకెళ్ళామా? ఓకే, నాకు వదిలేండి. ఎక్కడెక్కడే? जाने भाई रोको, जाने भाई क्या बे? हाँ, जाने भाई ये बॉक्स बांद्रे में करीमलाल को पहुंचाना है। इधर का माल उधर, उधर का माल इधर। ये है हमारे बिजनेस। ये काम करने से अपन को क्या मिलेगा? उसने आपको 20,000 रुपया दिएगा। मालूम है ना हमारा रूल 50-50। हाँ, मालूम है निकाल। ये ले ले तुम्हारे 10,000 रुपया। ठीक है। जानी भाई, ये माल के पीछे दाऊद पार्टी बहुत कोशिश कर रहे हैं। वो रास्ते में कुछ गड़बड़ करेगा। साला चोर दो रे। जब जानी काम करने के तैयार है तब दुनिया में कोई नहीं रोक सकता। मालूम है? चलते बंद। ठीक है। लगंడి మమ్మల్ని लगना तेरी। కూర్చొని పోదాం. దించేస్తావేమో అనుకున్నా. మంచోడివే. బొంబాయిలో అంతే. సరే. क्या रे साला, रोड पर डांस कर रहे तुम सब लोग? ఏమయ్యా పాపి, ఏమిటిదంతా? బొంబాయిలో అంతే.
శబాస్ అని పనిచేసేవయ్యా. మన తెలుగోడు అయి ఉండి బొంబాయిలని అదరగొట్టి బెదరగొట్టేస్తున్నావు అంటే నా మటుకు నాకే సినిమా హీరో అయిపోయినంత ఫీలింగ్ నాకు వచ్చేసి కూడా అంతే, నాకు కూడా అంతే. సర్లే బాబు, నీ అడ్రస్ ఎక్కడా? ఎక్కడ చెప్తాను ఆ, ఎక్క